హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లోని రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక భారీ శుభవార్తని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలకు సంబంధించిన బియ్యంతో పాటు పంచదార, గోధుమల్ని కూడా ఒకేసారి పంపిణీ చేయాలని చెప్పేసి కేంద్రం నుంచి మనకి ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట. సో ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఇదే విధంగా ఒకేసారి 3 నెలలకు సరిపడా బియ్యం, పంచదార, గోధుమలు ఇవన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ వేయడం అయితే జరిగిందనమాట. సో అసలు మన తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశం అంతా కూడా ఒకేసారి 3 నెలలకు సంబంధించిన పంచదార, బియ్యం రేషన్ అనేది ఎందుకు ఇస్తూ ఉన్నారు, ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో కూడా 3 నెలలకు సంబంధించిన రేషన్తో పాటు పంచదార, బియ్యాన్ని కూడా ఒకేసారి పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు కూడా ఆర్డినెన్స్ అనేది జారీ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇలా 3 నెలలకు సరిపడా బియ్యము, పంచదార, గోధుమలు అన్నీ ఒకేసారి ఎందుకు పంపిణీ చేస్తూ ఉన్నారంటే, ఫ్రెండ్స్, ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు అనే అనుమానంతో, అది కాకుండా ఈ సంవత్సరం వాతావరణం అంటే భారీ వర్షాలు అనేవి పడే అవకాశం అయితే ఉండడంతో ముందుగానే ఈ బియ్యం, పంచదార, గోధుమలు ఇవన్నీ కూడా ప్రజలకైతే పంపిణీ చేయాలని చెప్పేసి కేంద్రం అన్ని రాష్ట్రాలకు కూడా ఆర్డినెన్స్ అనేది జారీ చేయడం జరిగిందనమాట. సో చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు, ఒకేసారి 3 నెలల బియ్యం ఎందుకు ఇస్తూ ఉన్నారని చెప్పేసి. ఫ్రెండ్స్, పెద్ద కారణం అయితే ఏమీ లేదు. సో ఇదే కారణం అన్నమాట. సో వాతావరణం అనేది అనుకూలించకపోవచ్చు అనే అనుమానంతోనే ఈ 3 నెలలకు సరిపడా బియ్యం, పంచదార, గోధుమలు అందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. సో ఏపీ, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా జూన్ నెల నుంచి ఒకేసారి 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని అందించాలని చెప్పేసి ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కూడా కేంద్రం ఆదేశించడం జరిగిందనమాట. సో మనకు జూన్ నెలలో ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు ఉంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యం, గోధుమలు, పంచదార వీటన్నిటినీ కూడా ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా మీరు పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి.